నమస్తే. ఇప్పుడు నేను టేకప్ చేయబోయే టాపిక్ ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్యేలు. అందులో ప్రధానంగా ఒక ముగ్గురు ఉన్నారు. ఒకళ్ళు అయితే సత్యవేడు ఎమ్మెల్యే వచ్చేసి కోనేటి ఆదిమూలము, తర్వాత సెకండ్ వచ్చేసి తిరువూరు ఎమ్మెల్యే వచ్చేసి కొలికపూడి శ్రీనివాసరావు, తర్వాత మూడో వ్యక్తి వచ్చేసి మనకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. సో ఈ ఎమ్మెల్యేల తీరు ఎలా ఉంది ఏంటి అంటే, సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వితిన్ 100 డేస్లోనే కోనేటి ఆదిమూలం అనే సత్యవేడు ఎమ్మెల్యే ఒక మహిళను లైంగికంగా వేధిస్తున్నారు అనేసి చాలా ఇష్యూ అయింది. అతన్ని టీడీపీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తర్వాత రీసెంట్గా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వచ్చేసి కాకినాడలో ఒక దళిత డాక్టర్పై చాలా పరుష పదజాలతో తిట్టారు అతన్ని. అది ఇంకొక ఇష్యూ అవుతుంది. తర్వాత నిన్న గత ఫ్యూ డేస్లో మనం చూసుకుంటే, సో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి. అతని మీద వివిధ వర్గాల నుంచి డైరెక్ట్గా కంప్లైంట్స్ డైరెక్ట్గా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వెళ్తున్నాయి. సో ఈరోజు పొద్దున్నే నేను ఒక ఎక్స్ అకౌంట్ చూస్తూ ఉంటే, అందులో ప్రధానంగా మహిళలు అతన్ని మహిళా ఉద్యోగులు ఏదైనా పని కోసం వెళ్తే వాళ్ళని సెక్సువల్గా అబ్యూస్ ఎక్స్ప్లాయిట్ చేసేలా మాట్లాడుతున్నారు అనేది ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణలు. సో ఏదైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల పనితీరులో ఏదన్నా అవినీతి పరంగా కొంచెం చర్చ జరుగుతూ ఉంటుంది. అవినీతి చేస్తున్నారనేది కొంచెం ఎక్కువ జనరల్గా చర్చ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 డేస్ పూర్తి చేసుకొని ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో వాళ్లకు ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద మొత్తంలో మెజారిటీ వచ్చింది కూటమికి. ఈ క్రమంలో ఈ ఎమ్మెల్యేలు సత్యవేడు ఎమ్మెల్యే తిరువూరు ఎమ్మెల్యేల తీరైతే లైంగికంగా మహిళల్ని వేధిస్తున్నారు. తిరువూరు ఎమ్మెల్యే అయితే మహిళల్ని లైంగికంగా ఉద్యోగుల్ని వేధిస్తున్నారు అనేది ఒకటి వస్తుంది. కాకినాడ నుంచి రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పంతం నానాజీ అయితే ఒక దళిత డాక్టర్ని పరుష పదజాలంతో తిట్టారనేది. ఈ రకంగా ఈ ఎమ్మెల్యేలు తీరు కానీ ముందుకు సాగుతూ ఉంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంపై ఒక నెగిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ 6 గ్యారంటీస్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అనేది ఒకటి, మహిళలకు ఇస్తామన్న ఫ్రీ 3 గ్యాస్ సిలిండర్ల గురించి ఇంకా ఎలాంటి గవర్నమెంట్ నుంచి స్పందన లేదు. తర్వాత మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ అన్నారు ఆర్టీసీ, దాని మీద కూడా ఎలాంటి లేదు. ఇవి పోగా మహిళలకు ఇస్తామన్న నెలకు 1500 రూపాయలు కానివ్వండి, లేకపోతే మహిళలకు ఇస్తామన్న ఎలక్షన్ హామీల పరంగా ఒక అడుగు ముందుకు వెయ్యకపోగా ఎమ్మెల్యేల తీరు చూస్తూ ఉంటే ఈ రకంగా సమాజం యాక్సెప్ట్ చేయలేనంతగా మహిళల్ని సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేయాలనుకోవడం, లేకపోతే సెక్సువల్గా హెరాస్ చేయడం అనేది. సో మహిళా సంఘాల నుంచి మహిళా సమాజం నుంచి డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక నెగటివ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఒకటి, మహిళలకి ఇస్తామన్న ఫ్రీ బస్ సర్వీస్, ఆర్టీసీ బస్ సర్వీస్ ఇవ్వట్లేదు. ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ సంవత్సరానికి 3 అన్నారు, వాటి మీద ఇంకా ఎలాంటి గవర్నమెంట్ నుంచి స్పందన లేదు. తర్వాత మహిళలకు ఇస్తామన్న డబ్బుల గురించి ఎలాంటి స్పందన లేదు. ఇవి లేకపోగా సాక్షాత్తు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు మహిళల్ని, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి మహిళల్ని ఈ రకంగా వేధిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మీద ఒక రకమైన బ్యాడ్ ఇమేజ్ని తీసుకొచ్చేదానికి చాలా పెద్ద మొత్తంలో ఆస్కారం ఉంది. అంటే ఇవి కానీ కట్టడి చేయకుండా ఎమ్మెల్యేస్ మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. సో ఇది అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే ఇలాంటి వాటి మీద యాక్షన్స్ తీసుకొని ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాకుండా స్పీకర్ ద్వారా డిస్క్వాలిఫై చేయించగలిగితే ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారుతున్న ఎమ్మెల్యేలని ప్రజల్లో కొంచెం కాకపోతే కొంచెం క్రెడిబిలిటీ ఉంటుంది ప్రభుత్వం మీద. వీళ్ళ చర్యల మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే, ఎమ్మెల్యేలకు భయపడి ప్రభుత్వం కానీ వెనక్కి తగ్గితే, పార్టీలు కానీ వెనక్కి తగ్గితే డెఫినెట్గా సమాజం నుంచి ఈ కూటమి ప్రభుత్వం అనేది ఒక తీవ్రమైన వ్యతిరేకతని, తీవ్రమైన కోపాన్ని చూడాల్సి వస్తుంది. సో కూటమి ప్రభుత్వం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తే పార్టీ నుంచి ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తే సరిపోదు, ఖచ్చితంగా అతన్ని ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయగలిగితే మీ మీద కొంచెంలో కొంచెం ప్రజల్లో ఒక నమ్మకం అనేది ఉంటుంది. అలా చేయని పక్షంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల నుంచి జరగబోయే ప్రతి ఎన్నికల్లో ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్, పర్టికులర్లీ ఉమెన్ని
సెక్సువల్గా హెరాస్ చేయడం, దట్టు ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తి చేయడం అనేది ఖచ్చితంగా అది యాక్సెప్టబుల్ టు ద సొసైటీ కాదు. ఇలాంటి వాటి మీద ఏ పార్టీ అయినా, అది జనసేననా, టీడీపీనా, బీజేపీనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఎమ్మెల్యేస్ మీద కానీ యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహిళా సమాజం నుంచి ఈ కూటమి ప్రభుత్వం చాలా పెద్ద మొత్తంలో వ్యతిరేకతను కూడగట్టుకునే దానికి ఆస్కారం ఉంటుంది. సో మహిళా సమాజం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఒకటి సెక్సువల్గా హెరాస్ చేయడం ఒకటి అయితే, రెండోది మహిళలకు ఇస్తామన్న ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ టైంలో, అది డబ్బుల పరంగా, నగదు పరంగా అవనివ్వండి, లేకపోతే మనకు గ్యాస్ సిలిండర్స్ అవనివ్వండి, లేకపోతే ఉచిత బస్సు ప్రయాణం అవనివ్వండి, వాటెవర్, ఇవన్నీ మహిళా సెంట్రిక్గా ఎక్కువ కూటమి ప్రభుత్వం ఎక్కువ హామీలు ఇచ్చింది ఎలక్షన్ టైంలో. సో వాటిని ఇంప్లిమెంట్ చేయకపోతే ఒక రకంగా నెగిటివ్ ఉంటుంది. వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఇలాంటివి దాడి మహిళల మీద కానీ పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీనికి తగిన మూల్యం చెల్లించకైతే తప్పదు. థ్యాంక్ యూ.